హాయ్ అండి. ఈరోజు తెలంగాణ స్టైల్‌లో గారప్పాలు ఎలా చేయడమో నేను ఆ రెసిపీ మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ శనగపప్పు అండ్ బొబ్బరిపప్పు అండి కలిపి నానబెట్టా, కరివేపాకు, జీలకర్ర, వెల్లిపాయ, ఉల్లిగడ్డ కలిపి మిక్స్ చేసిందండి పేస్టు, చిల్లీ పౌడరు, సాల్ట్, ఆయిల్, బియ్యపిండి, కొన్ని బాయిల్ చేసిన వాటర్ అండి. హీట్ వాటర్తో కలుపుకుంటే కొంచెం మనకు చెక్కలు అనేవి ఇట్లా కరకరలాడతాయి. ఆల్రెడీ ఆయిల్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసి పెట్టానండి. ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను. ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం. సరిపడ ఉప్పు, కొంచెం కారం, స్పైసీ కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. కరివేపాకు, ఇది వెల్లిపాయ ఉల్లిగడ్డ పేస్ట్ అండి. ఇది నానబెట్టుకున్న ఒక 2 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. బొబ్బరిపప్పు, శనగపప్పు, ఒకసారి మనం ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. నార్మల్ కూల్ వాటర్ కాకుండా కొంచెం హీట్ చేసిన వాటర్ కలుపుకుంటే మనకు అవి గారెలు అనేటివి క్రిస్పీగా వస్తాయండి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా పిండి కాన్సిస్టెన్సీ మనకు చేస్తే పగలకుండా బాగా వచ్చేలాగా చేసుకోవాలి. చూసుకుంటూ వాటర్ వేసుకోవాలండి, మెత్తగా అయితే మనకి సరిగ్గా రాదు. ఆల్రెడీ ఆయిల్ హీట్ చేస్తున్నాను. పిండి కలుపులు 10 వేడెక్కిపోతుంది. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ముద్ద చేస్తే ఇలా రావాలి.
ఫస్ట్ మనం కొన్ని బాల్స్ లాగా చేసుకుందాం. బాగా చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. మనం మిషన్తో కాకుండా ఇలా కవర్ మీద కవరేజ్ చేసుకుందామండి, ఈజీగా అయిపోతుంది. నీట్గా ఒక కవర్ తీసుకొని దాన్ని సమానంగా కట్ చేసి ఈ కవర్కి అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని మనం గ్యాప్ చూసుకుంటూ ఇవి పెట్టుకోవాలి. ఈ కలర్కి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి, అంటే అతుక్కోకుండా మనం నీట్గా రావడం కోసం. కానీ మనం కవర్ మీద వేసుకోవాలి. తీసుకొని ఇట్లా రౌండ్ షేప్ ఉన్న దాంతో మీరు చెంబు అయినా మీకు ఏదన్నా తీసుకోవచ్చండి. ఒకసారి మనం రావుగా ఉంటే కొంచెం చేతితో ఇట్లా కవర్ చేసుకోవాలి. మనం గారెప్పల పూరి ప్రెస్ ఉంటుంది కదా, దాంతో అయితే చాలా లేట్ అవుతుందండి. దీంతో అయితే మనకు ఫాస్ట్గా చిన్నగా చేసుకోవచ్చు. ఆయిల్ వేడిపోయింది. ఒక్కొక్కటి తీసుకుంటూ ఇందులో వేసుకోవాలి. అందులో ఎన్ని కడితే అన్నీ వేసుకోవాలండి. ఫస్ట్ వేసి మనం ఒకసారి ఇలా తిప్పేసుకున్నాం.
ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్లో రివర్స్ చేసుకున్నాం. తీసేసుకున్నాం, సరిపోతుంది. ఈ కలర్ వచ్చినప్పుడు మనం తీసేయాలని. చల్లగైన తర్వాత ఇంకా కలర్ వేరే వచ్చేలాగా పెంచితే మనకి తినేసరికి టేస్ట్ మారిపోతుంది. ఇంకా మిగతాయి కూడా వేసేసుకున్నాం. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్లో రివర్స్ చేసుకున్నామండి. ఈ ఆయిల్లో ఎన్ని పడతాయి అన్నీ వేసుకోవాలి. మనం ఎక్స్ట్రా వేసుకుంటే అవి ఇట్లా మలుచుకొని పోతాయి, ఇట్లా రౌండ్గా ఉండవు. ఇట్లయితే సింపుల్గా ఇద్దరు చేసేది ఒక్కరే చేసుకోవచ్చు. కూడా తీసేసుకుని చూసారు కదా, ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మీకు నచ్చితే ఇలానే మీరు కూడా ఇంట్లో చేసుకోండి. ఇంత కరకర అంటాయి, వేడివేడిగా ఉన్నాయండి. చల్లగైన తర్వాత మీరు ఒక డబ్బాలో మూతున్న డబ్బాలో పెట్టుకొని క్లోజ్ చేసుకోండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. ఒక ఫ్రెండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.